వెల్కమ్ మేడం. వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మేడం, మీరు స్టార్ట్ చేసేది. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. సో మై సెల్ఫ్ వచ్చేసి సుప్రియ కళ్యాణ్ అండి. సో ప్రజెంట్ మేము బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాటిట్యూడ్ తెలుపుకుందాము. సో ఆ యొక్క దేవుడికి, మరియు అదే విధంగా నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చినటువంటి నా యొక్క పేరెంట్స్కి, వెస్టేజ్ ప్లాట్ఫామ్కి, గౌతమ్ బాలి సార్కి, అదేవిధంగా మా యొక్క గ్రేట్ అప్లయన్స్కి, మెంటర్స్కి, సో లైఫ్ లైన్స్కి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఇంత గొప్ప ప్లాట్ఫామ్లో నేను ఉన్నందుకు. సో వీళ్ళందరూ కూడా మెయిన్ రీజన్ అండి. సో సో ప్రజెంట్ మేము బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాము. మేము మా యొక్క ప్రాపర్ వచ్చేసి హసన్పర్తి, బట్ హన్మకొండలో మేము ఉంటామండి. ప్రజెంట్ వచ్చేసి బిఫోర్ వెస్టేజ్ నేను ఒక 7 to 8 years కిరాణం స్టోర్ అనేది, జనరల్ స్టోర్ అనేది రన్ చేశాము. సో మా సార్ కళ్యాణ్ సార్, తను టిఎస్ ఎన్సిపిసిఎల్లో జాబ్ చేస్తుంటారు. మేము ఒక పార్ట్ టైం గానే ఈ యొక్క బిజినెస్ ని టేకప్ చేసామండి. సో బట్ చాలా తక్కువ టైంలో బ్రాంచ్ రీచ్ అయ్యాము. సో మాకు ఈ యొక్క వెస్టేజ్ ని పరిచయం చేసింది గ్రేట్ లీడర్స్ వీణా దేవ్ సార్, వీణా మేడము, దేవ్ సార్. వాళ్ళిద్దరూ ఒక గవర్నమెంట్ టీచర్స్ అండి. సో వాళ్ళు మాకు ఈ ప్లాట్ఫామ్ గురించి చెప్పినప్పుడు మాకు ఏమనిపించింది అంటే, సో జీరో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటే మాకు వినిపించిందండి. సో ఎందుకంటే మేము అది వరకు ఒక 2 రకాల బిజినెస్ లో మేము నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్ చేసాము. బట్ నమ్మకం అనేది లేదు. బట్ జీరో ఇన్వెస్ట్మెంట్ కదా అనే ఒకే ఒక రీజన్ తోటి మేము స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అప్పుడు కూడా మేము బిజినెస్ మీద ధ్యాస పెట్టలేదు. కేవలం ప్రోడక్ట్స్ మాత్రమే తీసుకున్నాము, ప్రోడక్ట్స్ యూజ్ చేసాము, హెల్త్ సప్లిమెంట్స్ తీసుకున్నాము, సో హోమ్ నీడ్స్ తీసుకున్నాము. ఇలాగా 2 months మేము అబ్జర్వ్ చేసి ప్రోడక్ట్స్ అయితే బాగున్నాయి కదా అనేసి కనెక్ట్ అయ్యాము. స్లోగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. తెలియకుండానే 8%కి రీచ్ అయ్యాము. సో ఫస్ట్ టైం మేము, నేనైతే వరంగల్లో మీటింగ్ అనేది అటెండ్ అయ్యి అప్పుడు కనెక్ట్ అయ్యి, సో దాదాపు ఒక 8 months నుండి ఒక కమిట్మెంట్ తీసుకొని వర్క్ చేయడం జరుగుతుంది. 3 yearsకి కమిట్మెంట్ తీసుకున్నాము. సో మేము మా యొక్క లాంగ్ డ్రీమ్ వచ్చేసి ఎప్పటికైనా సరే మేము సాధిస్తామనే నమ్మకంతో ఒక 3 years కమిట్మెంట్ తీసుకొని మేము వర్క్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం అయినా సరే కూడా, పార్ట్ టైం అయినా కూడా హార్ట్ టైంగా మేము వర్క్ చేస్తున్నాము. మాకు సపోర్ట్ చేసినటువంటి మా యొక్క అప్లైనరు వీణా మేడంకి, అదేవిధంగా మా యొక్క గ్రేట్ మెంటర్స్ స్వరూప మేడము, దేవేందర్ సార్, వాళ్ళకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటామండి. సో ఎందుకంటే ఇప్పటికీ మేము ఈ యొక్క బిజినెస్ లో కొనసాగుతున్నాము. అంటే ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా కూడా సో వాళ్ళు మాకు ఎప్పుడు అండదండగా ఉంటూ మమ్మల్ని ముందు తీసుకెళ్తున్నారు. వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ తోనే మేము ఇంకా బిజినెస్ లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఎప్పటికైనా ఇంకా మేము ఎగ్జిట్ అవ్వము. సో కంటిన్యూ చేస్తామండి. ఏది చేసినా చేయకపోయినా వెస్టేజ్ నుండి మాత్రం సో మేము బయటికి రామని డిసైడ్ అయ్యాము. సార్ వాయిస్ క్లియర్ సార్? సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్. సో నేను ఈ క్లియర్ రోజు క్లియర్ మేడం, కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో నేను ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. సో ఇంత అంటే బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉండి ఈ ఒక ఇంత పెద్ద టాపిక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, సో నేను ఏదో సాధించాను అని తీసుకోలేదు, బట్ తప్పకుండా సాధిస్తాను. ఎందుకు అంటే నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, నా కోసం నేర్చుకుంటే అది పెద్దగా ధ్యాస పెట్టనేమో, బట్ నేను ఏదైనా నేర్చుకుని నలుగురికి షేర్ చేయాలి, సో నా వల్ల మరొకరికి సబ్జెక్ట్ ఇవ్వగలుగుతానే ఒక ఉద్దేశంతో నేను ఎప్పుడైతే తీసుకుంటానో, సో అది నా మైండ్లోకి బాగా ఎక్కుతుందని నేను నమ్ముతాను. సో ఆ విధంగా నేను నేర్చుకుంటూ నాతో పాటు నా యొక్క అండర్లో కావచ్చు చాలా మందికి నేను సబ్జెక్ట్ ఇవ్వాలి, నేను నేర్పించాలి అనే ఒక డ్రీమ్ తోని ఇంత పెద్ద టాపిక్ అనేది నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మనకు మెయిన్గా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే, సో అంతకంటే ముందు మనకు ఉమెన్ గురించి తెలుసుకుందామండి. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడే మనకు దేవతలు సంచరిస్తారు అని మనకు పురాణ కాలం నుండి ఒక నాంది అనేది ఉందండి. ఎందుకంటే అది మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనం అండి. సో మాతృదేవో భవ అతో మనం ఏదైనా సరే స్టార్ట్ చేస్తూ ఉంటాము. అమ్మకు ఎంత గొప్ప స్థానాన్ని మనం ఇచ్చాము, అదే విధంగా దేవతలందరికీ ఉన్నటువంటి శక్తి కూడా ఒక శ్రీమూర్తి నుండి వచ్చింది. సో ఇటువంటి అనేక గొప్ప విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటామండి. మరి వారు వచ్చిన తర్వాత అంటే
ఎంతో మంది కూడా ఇదివరకు కాలంలో చూసినట్లయితే మనకు పురాతన కాలం నుండి కూడా మనకి స్త్రీకి ఎంతో గొప్ప స్థానాన్ని మనకి ఇచ్చాము. మన యొక్క భారతదేశంలో కూడా మొఘలులు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన యొక్క పరిస్థితి, మహిళల పరిస్థితి అనేది పూర్తిగా మారిపోయిందండి. సో ఎందుకు అంటే కేవలం ఒక విలాసవంతమైన వస్తువులుగా వాళ్ళు మహిళల్ని చిత్రీకరించడం అనేది స్టార్ట్ చేశారు. సో అది స్లోగా ఆ పరిస్థితి అనేది కొన్ని విషయాల నుండి దాదాపు అన్ని విషయాల్లో కూడా ఏర్పడింది. కానీ ఇవేవి కూడా లెక్క చేయకుండా మన యొక్క స్వాతంత్ర సంగ్రామంలో కాడించవచ్చు చాలా మంది కూడా లేడీస్ ముందుకొచ్చి వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకున్నారండి. సో కేవలం అనేక రంగాల్లో, సో అప్పటి నుండి ఇప్పటికీ కూడా ప్రజెంట్ జనరేషన్లో కూడా అనేక రంగాల్లో మహిళలు ముందున్నారు. సో అది రాజకీయాల్లో కావచ్చు, స్టడీస్లో కావచ్చు, సో బిజినెస్లో కావచ్చు, అనేక రంగాల్లో ముందుకు వెళ్తున్నా కూడా ఇప్పటికీ కూడా మనం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నాము అంటేనే మహిళ, ఎందుకంటే ఇంకా పూర్తిగా మనం ఎంపవర్మెంట్ అనేది సాధించలేదండి. ఎంత డెవలప్మెంట్గా ఉన్నా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది పూర్తిగా లేదు. సో ఎందుకంటే మహిళ తన యొక్క ఒపీనియన్ని, తన యొక్క వాక్కుని స్వేచ్ఛగా తెలియజేసేటువంటి స్వాతంత్రం అనేది ఇంకా రాలేదండి. సో ప్రతిదీ కూడా తన యొక్క పురుషుడే డిసైడ్ చేస్తున్నాడు, ఇంట్లో కావచ్చు, బయట జాబ్స్ చేసే దగ్గర కావచ్చు. ఇలా ముఖ్యంగా మనం తీసుకున్న టాపిక్ ఉమెన్ ఎంపవర్మెంట్ కాబట్టి, ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అంటే ఇదివరకే కావచ్చు, ఇప్పటికీ కూడా మనకి చాలా మందికి అర్థమవుతూ ఉంటుంది లీడర్స్, ఒక నిర్ణయం తీసుకోగలిగేటువంటి శక్తి అంటే శక్తికి అంటే స్థితికి, నిర్ణయం తీసుకునే స్థితికి ఆ పొజిషన్కి స్త్రీ ఎదగడంనే ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటామండి. సో అది తన యొక్క లైఫ్లో కావచ్చు, తన ఫ్యామిలీ విషయాల్లో కావచ్చు, అదేవిధంగా తన యొక్క కెరియర్లో కావచ్చు, తను చదివేటువంటి స్టడీస్లో కావచ్చు, ఇలా ఎలాంటి రంగంలో తీసుకున్నా కూడా ముఖ్యమైనటువంటి విషయాల్లో తనంతట తాను నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి శక్తి, సాధిక శక్తి ఎప్పుడైతే అంటే ఉంటుందో, అలాంటి స్థానంలో తను ఉంటుందో తను సాధికారత సాధించింది అని మనం చెప్పుకోవచ్చండి. సో ఇవన్నీ మనం చేస్తున్నామంటే లేదండి అంటే ఎవరికి వాళ్ళు మనం క్వశ్చన్ చేసుకోవచ్చు లీడర్స్. చాలా మంది లేడీస్ ఉండొచ్చు ఇప్పుడు ఈ యొక్క సెషన్ వింటున్న వాళ్ళలో. సో ఎవరో ఒకరి మీద మనం డిపెండ్ అవుతూ ఉంటామండి. చిన్నప్పటి నుండి కూడా మన పేరెంట్స్ స్టడీస్ విషయంలో కావచ్చు, ఈవెన్ మ్యారేజ్ విషయంలో కావచ్చు, ఇలాగా ప్రతి ఒక్క దానికి మనం డిపెండ్ అవ్వడం అనేది చాలా అలవాటైపోయింది కాబట్టి, సో అలాంటి సిచ్యువేషన్ నుండి బయటికి రావడానికి చాలా మందికి లేడీస్కి ఇది సాధ్యం కాకపోవచ్చు. బట్ మనం ఖచ్చితంగా మన మనల్ని మనం మార్చుకొని ముందుకు వచ్చినట్లయితే ఏదైనా సాధిస్తామండి. మరి మన యొక్క ఫ్యూచర్ కు సంబంధించిన విషయాలే మనం చూసుకుందామండి. ప్రస్తుతం మన పిల్లలకు సంబంధించిన విషయాలు, ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని మన యొక్క ఫ్యామిలీలో హస్బెండ్ అనేటువంటి వాడు డిసైడ్ చేస్తారు. మరి ఇలా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనకు లేదా నాకు సంబంధించిన విషయాల్లో నేను ఎప్పుడైతే ఇండిపెండెంట్ గా ఉంటానో అప్పుడు నేను ఒక ఇండిపెండెంట్ గా ఎప్పుడైతే ఉంటానో అప్పుడు నేను సాధికారత సాధించాను అని నాకు నేను చెప్పుకోవచ్చండి. సో ఇలా మహిళగా ఎప్పుడైతే మనం భూమి మీదకి వచ్చామో అప్పుడే పెద్దగా చెప్పుకోవచ్చండి. మనం భూమి మీదకి ఎప్పుడైతే వచ్చామో అదే పెద్ద ఎన్విరాన్మెంట్ అనండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంత డెవలప్మెంటెడ్ కంట్రీలో కూడా మనం ఇంత ఫాస్ట్ జనరేషన్లో ఉన్నా కూడా ఒక ఆడపిల్ల పుట్టింది అంటేనే చంపేస్తున్నారు, పుట్టక ముందు చంపేస్తున్నారు కడుపులో ఉన్నప్పుడే. సో మనం తల్లి కడుపులో నుండి బయటకు వచ్చామంటేనే అదే ఒక పెద్ద సాధికారత అండి. సో ఎందుకు అంటే మహిళలో ఉన్నటువంటి ఓర్పు, నేర్పు సో పురుషులతో పోలిస్తే చాలా తక్కువ, చాలా ఎక్కువగా ఉంటుందండి. సో అంత ఓర్పు ఉంటుంది కాబట్టే మన యొక్క స్త్రీని భూమాతతో పోలుస్తూ ఉంటారు. అంత ఓర్పు అనేది మనకు ఉంటుంది. సో మన చనిపోయేటువంటి అంత పెయిన్ ని భరించి ఒక శిశువుని మనం బయటికి తీసుకొస్తాము. సో అలాంటి ఓర్పు, నేర్పు అనేది మనకు ఉంటది కాబట్టి మనల్ని భూమాతతో పోలుస్తూ ఉంటారు. సో ఈ విషయాలే కావచ్చు, ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మన మహిళలు సాధించారండి. సో ప్రజెంట్ జనరేషనే కాదు, మనకి చాలా రోజులు అంటే మన చిన్నప్పటి నుండి కూడా మనం హిస్టరీస్ చూస్తూ ఉంటాము. ఇలాగా అన్ని విషయాల్లో కూడా మనం ఎప్పుడు
ముందుంటాము అని మనం చదువుకోవడం వరకే చేస్తున్నాము. కాకపోతే అది అమల్లో పెట్టడానికి మాత్రం చాలా వెనుకబడిపోతున్నామండి. దీనికి నేను ఒకటి ఎగ్జాంపుల్ గా చెప్పాలనుకుంటున్నాను లీడర్స్. ఒకప్పుడు అంటే మనకి ఇప్పుడే కాదు, ఇది వరకు చదువు అనేది లేదు, ఇంత మంచి సౌకర్యాలు లేవు. అయినా కూడా అప్పటి పరిస్థితులకి మరి మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు చాలా డిఫరెన్స్ అనేది వచ్చిందండి. సో ఎందుకు అంటే అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే, మన యొక్క పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే గురువులకు తల్లిదండ్రులకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అనేది లేదండి. అప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఎందుకు స్కూల్కి వెళ్తున్నారు అంటే ఏం చెప్పేవాళ్ళు అంటే, విద్యా బుద్ధులు నేర్పడానికి పంపిస్తున్నామని మనం చెప్పేవాళ్ళము, మన యొక్క తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉందంటే, ఎడ్యుకేషన్ కోసమే పంపిస్తున్నాం అనే సిచ్యువేషన్ లో మనం ఉన్నాము. చాలా మంది యువతలో చూసినట్లయితే ఇలాంటి సిచ్యువేషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటది. సో ఇప్పుడు మనం వాళ్ళకి ఏం చేయలేమండి, చెప్పలేము. సో ఇలాంటి సిచ్యువేషన్ నుండి మనం బయటికి రావాలండి. సో ఎందుకు అంటే ఎంతగా చెప్తున్నానంటే, మన యొక్క అంటే మన మనుషులకి నేచర్ కి పెద్ద తేడా అంటూ ఏమీ ఉండదండి చెప్పాలంటే. నేచర్ అంటే యూనివర్స్ అండి. ఈ యొక్క యూనివర్స్ ఎలా అయితే ఉంటుందో, సో మన యొక్క హ్యూమన్ బాడీ కూడా అంతే అండి. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ గా ఉంటది. బట్ ఈ యూనివర్స్ కి మనకి ఉన్నటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేస్తూ వస్తున్నాం కాబట్టి ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామని నేను చెప్తానండి. సో మెయిన్ గా మనకి స్త్రీ పురుషుల మధ్య విభాగం మాత్రమే ఉండాలి, విభేదం అనేది ఉండొద్దు. సో ఎందుకంటే విభాగం అంటే స్త్రీల యొక్క విభాగము పురుషుల విభాగం అనేది మాత్రమే ఉండాలి, వాళ్ళ మధ్య విభేదం అనేది ఎప్పటికీ ఉండద్దండి. ఎందుకంటే విభాగాన్ని కనుక మనం వివేకంతో అర్థం చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా విభేదం అనేది ఎవరిలో ఉండదు. సో ఇలాంటివి మనం కరెక్ట్ గా అర్థం చేసుకొని, ఎందుకంటే స్త్రీ లేకపోతే సృష్టి లేదండి. సో స్త్రీ లేకపోతే సృష్టి లేదు. ఈ యొక్క ఈ యూనివర్సల్ ట్రూత్ ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఇలాంటి వివక్షత అనేది ఉండదు. సో పురాణ కాలం నుండే చూసుకోవచ్చండి, ఇప్పుడే కాదు, మనం మనకంటే ముందు ఎంతో మంది కూడా రాజ్యాలను పాలించారు. అదే విధంగా మనకు గొప్పగా చెప్పుకుంటాం మనం, మన యొక్క దేవతలే కావచ్చు, వేదమాత గాయత్రి దేవే కావచ్చు, అంటే మనకు లక్ష్మీదేవి అంటాము, ఆర్థిక అంటే ధనానికి డబ్బుకి లక్ష్మీదేవిని గొప్పగా చెప్పుకుంటాము. ఎడ్యుకేషన్ అంటే మనకు విద్యా బుద్ధుల కోసం సరస్వతి మాతని చెప్పుకుంటాము. రాక్షస సంహారానికి దుర్గా మాతని చెప్పుకుంటాము. ఇలాగా మనం ప్రతి విషయానికి దేంట్లో కూడా మనకు లేడీస్ అంటే మీన్స్ తక్కువ అనేది కాదు అనేది మనం ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో మనం గమనిస్తూ ఉంటామండి. ఎందుకంటే పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఆత్మస్థైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటది. మరి అలాంటి సమస్య అంటే ఎంతటి గొప్ప సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య అయినా కూడా తట్టుకునేటువంటి శక్తి, ఓర్పు, నేర్పు అనేది ఉమెన్స్ లోనే ఎక్కువగా ఉంటదండి. ఉమెన్ అని మనం పిలుస్తూ ఉంటాం కదా లీడర్స్. ఉమెన్ అనగానే అందులో మెన్ ఉంటారు. సో ఉమెన్ లోనే మెన్ ఉన్నాడు. షీ అని అంటాము, అందులో కూడా షీ అంటే హీ ఉంటాడు. సో స్త్రీ లేనిది ఎక్కడ ఉండదండి. సో దీనికోసం మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఆ ఎంతో మంది గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు, వాళ్ళని మనం చూడకపోవచ్చు. కాకపోతే ఒక చిన్న స్టోరీ అనేది నేను చెప్పబోతున్నాను. సో అందరికీ ఇది తెలుసు, బట్ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలనుకుంటున్నాను. సో గ్రేట్ అంటే మనందరికీ చాలా ఇన్స్పిరేషను ఒక భారతీయ స్త్రీ, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అండి. తను ఎందుకు అంటే ఒక చిన్న గ్రామం అంటే భారతదేశ ఎంతో గొప్ప చరిత్రలో నిలిచిపోయింది తను. తన యొక్క ధైర్య సాహసాలతోని చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంది. సో ఇవన్నీ మనం చదువుకుంటూ ఉంటామండి. తను 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలనను ఎదిరించి వాళ్ళపైన పోరాడి ఒక ధీర వనితగా ఝాన్సీ లక్ష్మీబాయి నిలిచిపోయిందండి చరిత్రలో. సో లక్ష్మీబాయి అనే పేరు తనకి ఆ త తన అసలు పేరు వచ్చేసి మణికర్ణిక. ఆమె 1828లో జన్మించింది. నవంబర్ 19న వారణాసిలో జన్మించిందండి. తన యొక్క తల్లిదండ్రులు వచ్చేసి మోరోపంత్ తాంబే మరియు తల్లి భాగీరథి బాయి. సో వీళ్ళది మహారాష్ట్రలోని సతారా. సో వీళ్ళిద్దరికి కూడా అంటే వీళ్ళు బ్రాహ్మణ కుటుంబం అండి వీళ్ళది. సో ఝాన్సీ లక్ష్మీబాయిని ముద్దుగా తన తండ్రి మను అని పిలుచుకునే వాళ్ళంట. సో ఇలా ఉన్నటువంటి క్రమంలో ఏమైందంటే తనకి 4 సంవత్సరాల వయసులోనే తన యొక్క తల్లి మరణించింది. సో ఈ విధంగా తల్లి మరణించడం ద్వారా
సో ఆ కాలంలో తొందరగా వివాహాలని చేశారు. అప్పుడు మరాఠా సంస్థానానికి రాజు అయినటువంటి పరిపాలిస్తున్నటువంటి రాజా గంగాధర్ రావుకి ఝాన్సీ నుంచి పెళ్లి చేయడం అని జరిగింది. సో ఆ విధంగా గంగాధర్ రావు వచ్చేసి వాళ్ళిద్దరికి వారసులు ఎవరు లేకుండానే మరణించడం జరిగింది. సో దాంతో తను దామోదర్ అనేటువంటి కొడుకును ఒక అబ్బాయిని దత్తత తీసుకోవడం జరిగింది. సో ఇలా ఉన్నప్పటికీ అప్పటికే వాళ్ళకి లార్డ్ డల్హౌసీ అనేటువంటి వ్యక్తి అండి, బ్రిటిష్ వ్యక్తి. సో తను గవర్నర్ జనరల్ గా పనిచేస్తుండేవాడు అక్కడ. తను దత్తత తీసుకున్నటువంటి కొడుకు అయినటువంటి దామోదర్ని చట్టబద్ధంగా వారసుడు కాకుండా మరి లక్ష్మీబాయిని రాజు యొక్క ప్రతినిధిగా ఉండకుండా వాళ్ళు అడ్డు చెప్పడం జరిగింది. సో అప్పటి నుండి కూడా వాళ్ళిద్దరికి అంటే ఝాన్సీ రాణికి లక్ష్మీబాయికి అదే విధంగా బ్రిటిష్ వాళ్ళకి యుద్ధాలు అనేటివి స్టార్ట్ అయ్యాయి. సో బ్రిటిష్ వాళ్ళు పెద్ద అంటే అప్పటికి కూడా దౌర్జన్యంగానే ఝాన్సీ సామ్రాజ్యాన్ని అక్రమంగా వాళ్ళ యొక్క సంస్థానంలో కలిపేసుకున్నారు. సో దీనికి అంతేకాకుండా భరణంగా 5,000 రూపాయలు ఝాన్సీకి ఇవ్వసాగారు. సో ఇదంతా కూడా భరించలేకపోయింది ఝాన్సీ రాణి. సో జీర్ణించుకోలేక ఫస్ట్ టైం మొట్టమొదటిగా 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు అనేది స్టార్ట్ చేస్తారు. సో అలాగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళపైన పోరాటం అనేది ప్రారంభించింది. సో అక్కడి నుండి అది క్రమక్రమంగా విస్తరిస్తూ ఉత్తర భారతదేశం మొత్తం అన్ని ప్రాంతాలకు విస్తరించిందండి. సో తను ఒక్కతే ఒక సింగిల్ లేడీగా స్టార్ట్ చేసి దాదాపు ఒక సగం దేశాన్ని తను మార్చగలిగింది తిరుగుబాటుకి. సో ఇలాగ తను నిర్ణయం తీసుకుంది, తను తిరుగుబాటు మొదలు పెట్టింది. ఝాన్సీ సంస్థానం అంతటికి కూడా రాణి లక్ష్మీబాయిదే అధికారం అని ప్రకటించారండి. సో చివరిగా లక్ష్మీబాయి ఎంతో గొప్పగా పోరాడి తన యొక్క పోరాటాన్ని ప్రదర్శిస్తూనే లాస్ట్ కి గ్వాలియర్ కోట పైన జరిగినటువంటి యుద్ధం గ్వాలియర్ కోట అండి, అక్కడ జరిగినటువంటి యుద్ధంలో తను మరణించడం జరిగింది. సో ఏదేమైనా కూడా తను బ్రిటిష్ వాళ్ళ యొక్క సైన్యాన్ని ఎదిరిస్తూ ఝాన్సీ లక్ష్మీబాయి చూపినటువంటి ధైర్య సాహసాలు అన్ని ఇన్ని కావండి. సో తను ఒక మహిళ తలుచుకుంది అంటే ఏదైనా చేయగలుగుతుంది. సో తను మనందరికీ కూడా ఎంతో ఇన్స్పిరేషన్ అండి. సో ఇలా చెప్పుతూ పోతే చాలా మంది లీడర్స్ ఉన్నారండి, చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు, ఎన్నో విజయాలు సాధించిన వాళ్ళు మనకి ఉన్నారు. సో వాళ్ళే కాదు మనకి మన మన యొక్క ఇండియాలో చాలా మంది లీడర్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ తలుచుకుంటే అంటే ఎంతో పెద్ద హిస్టరీనే అవుతుంది. సో ఎగ్జాంపుల్గా నేను తనని మాత్రం తీసుకోవడం జరిగింది. తను ఒంటరిగా తీసుకున్నటువంటి నిర్ణయము దాదాపు దేశాన్ని మార్చేసిందండి. ఎంతో మంది స్త్రీలలో ప్రోత్సాహాన్ని తీసుకొచ్చి మనకు స్వాతంత్రం రావడానికి ఒక గొప్ప రీజన్ గా తను ఉంది. సో ఇలా చాలా మంది ఉన్నారండి మన యొక్క దేశంలో కూడా చూడొచ్చు. సో ప్రజెంట్ మనకి ఏం జరుగుతుంది అంటే మనం ఫ్యాషన్ గా రెడీ అవుతున్నామండి ఇతర దేశాలను చూసి. ఎందుకంటే వాళ్ళు అంత డెవలప్మెంట్ కంట్రీస్ ని చూసి మనం ఏం నేర్చుకుంటున్నామంటే చాలా వరకు ఆల్మోస్ట్ అందరూ అని కాదు, దాదాపు ఒక 70% పీపుల్స్ ఇలాగే ఉన్నారండి. సో ఫ్యాషన్ అనేది నేర్చుకుంటున్నాము, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ యొక్క ప్రొఫెషన్ లో ఉన్నారు, మరి వాళ్ళ ఫ్యామిలీస్ కోసం వాళ్ళు ఏం చేస్తారు, ఇవేవి తీసుకోవట్లేదు. వాళ్ళ నుండి మనం కేవలం ఒక ఫ్యాషన్, సో అంటే మనకు కన్వీనియంట్ గా ఉన్నాయి, మనకి ఏవైతే అవసరమో అంటే అనుకుంటున్నామో మనకు నచ్చినవి మాత్రమే మనం తీసుకుంటున్నాము, అంతకు మించి ఏమీ చేయట్లేదండి. చాలా మంది అనుకుంటున్నారు ఇలాంటి ఫాస్ట్ జనరేషన్ లో ఇవన్నీ అవసరమా అని అనుకుంటారు. సో ఫ్యాషన్ ఒక్కటే మనం తీసుకుంటున్నాము. సో చాలా గొప్ప గొప్ప విషయాలు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయండి, అవి మనం తీసుకోలేకపోతున్నాము. మరి వాళ్ళ నుండి చూసి మనం ఏం నేర్చుకుంటాము, మరి ఎన్నో విజయాలు సాధించిన మహిళలు ఉన్నారు. మరి మరి ఇలా ఇండిపెండెంట్ గా ఉండాలంటే మనం ఎంతసేపు చెప్పుకుంటున్నాం కదా సాధికారత అని. సాధికారత సాధించాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలండి, ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి. ఎవరైనా సరే, నేనైనా మీరైనా డెసిషన్ అనేది తీసుకొని నాకేం కావాలి, మరి నేను డిసిషన్ తీసుకున్నాను, నాకు ఏదైతే కావాలనుకుంటున్నానో ఆ నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉండాలండి. ఏది సాధించాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలండి, విద్య అండి. అంటే విద్య అంటే కేవలం చదవడము రాయడము ఇది మాత్రమే కాదండి, ఏది మంచి ఏది చెడు ఇది తెలుసుకోగలగడమే ఒక పెద్ద గొప్ప విద్య అండి.
మరి ఈ విషయం అందరికీ తెలుసు. దీంతో పాటు మనకి పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి, డిగ్నిటీ ఉండాలి. మరి ఇవి సరిపోతాయంటే లేదండి. వీటన్నింటికి మించి మరొకటి ఉందండి, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. ఇది గనక మనం ఎప్పుడైతే సాధిస్తామో అప్పుడు ఖచ్చితంగా చెప్పగలుగుతామండి, నా వల్ల ఒకరికి మంచి జరుగుతుంది కానీ చెడు ఎప్పటికీ జరగదు అని. సో ఎందుకంటే స్ట్రెంత్ అంటే కేవలం శారీరక దృఢత్వమే కాదు, మానసికంగా స్థిరత్వంగా కూడా ఉండాలి. ఈ యొక్క మానసికంగా మనం ఎప్పుడైతే గట్టిగా ఉంటామో సో అప్పుడు మనం స్ట్రాంగ్, ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అయిపోతాము. సో మనం ఎంపవర్మెంట్ అనేది సాధించినట్టే అవుతుందండి ఆల్మోస్ట్. అంటే మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నామో, మరి ఏం సాధించాలనుకుంటున్నామో, మరి దాని గురించి మనం స్పెషల్గా మనకంటూ ఒక క్లారిటీ అనేది ఉండాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాము అనే ఒక మైండ్లో మనకు ఒక క్లారిటీ ఉండి, మనం ఏదైతే నేర్చుకోవాలి, ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నామో, సపోజ్ నేను ఒక ఆదర్శవంతమైన మహిళగా ఉండాలి, ఒక మంచి పేరెంట్గా ఉండాలి, చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, నా పిల్లలు నన్ను చూసి ఒక రోల్ మోడల్ అనుకోవాలి. సో ఇలాంటివి చాలా మందికి ఉంటాయండి, బట్ పైకి అందరూ చెప్పకపోవచ్చు. ఇలాంటివన్నీ మనం అనుకొని ఆ ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము, బట్ ముందుకు వెళ్ళకపోతున్నామంటే మనల్ని మనం మార్చుకోలేకపోతున్నామండి. సో ఎందుకంటే సపోజ్ మనం ఇప్పుడు వెస్టైల్లో ఉన్నాము, ఇంత పొద్దునే నిద్ర మానుకొని మనం ఇంత పొద్దున నిద్ర మానేసుకుని చాలా మంది ఈ యొక్క జూమ్లో యాడ్ అయ్యాం కదా. మరి ఎందుకు యాడ్ అయ్యామని చూసుకున్నట్లయితే ఎంతమంది, అంటే దాదాపు నేను స్టార్టింగ్ నుండి ఆల్మోస్ట్ ఫస్ట్ ఈ యొక్క బిజినెస్ ని టేకప్ చేసింది మా సార్ అండి, కళ్యాణ్ సారు. తను యాడ్ అయ్యి తను రోజు సెషన్ వింటూ ఉన్నాడు, బట్ నేను పెద్దగా ఇంట్రెస్ట్ ఎప్పుడు పెట్టలేదండి. ఎందుకంటే తను నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయడానికి రీజను, తనకంటే కూడా నేను బాగా చేయగలుగుతానని నన్ను సపోర్ట్ చేసి ఇందులోకి తీసుకురావడం జరిగింది. సో చాలా మంది లీడర్స్ వింటూ ఉంటూ ఉంటారు, లేడీస్ ఉన్నట్లయితే జెంట్స్ని, జెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క వైఫ్స్ని, లేడీస్ ఇన్వాల్వ్మెంట్ చేయండి. ఎప్పుడైతే ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ముందడుగు వేస్తారో వాళ్ళ యొక్క సక్సెస్ అనేది ఇంకా త్వరగా ఉంటుందండి. సో నేను ఇదివరకు వెస్టీజ్ని అసలే పట్టించుకోలేదు, కానీ ఒకసారి నేను మీటింగ్కి వెళ్ళానండి వరంగల్లో. అప్పుడు ఛాంపియన్ డే మీటింగ్ జరుగుతుంది. గ్రేట్ లీడరు రంజిత్ ఫస్ట్ టైం రంజిత్ సార్ని కానీ మా యొక్క మెంటర్స్ స్వరూప మేడం, దేవేందర్ సార్, వీళ్ళందరినీ కూడా నేను చూడడం ఫస్ట్ టైం. అప్పటికి మేము 8%లో ఉన్నాము. సో సార్ చేతుల మీదుగా మెడల్ అనేది తీసుకోవడం జరిగింది, రంజిత్ సార్ చేతుల మీదుగా. ఆ రోజు వాళ్ళ యొక్క టెస్టిమోనీస్ విన్నాము, వాళ్ళ యొక్క మాటలు విన్నాము. ఇలాగ విని నేను ఒక డిసిజన్ తీసుకున్నానండి. అప్పటి నుండి నేను కమిట్మెంట్గా వర్క్ అనేది స్టార్ట్ చేశాను. వాళ్ళ యొక్క టెస్టిమోనీతో నేను కనెక్ట్ అయ్యానండి. ఎంతో మంది లీడర్స్, అంటే ఇక్కడ చాలా మంది నేను గమనించాను మీటింగ్లో, ఎంతో గొప్ప స్థానంలో ఉన్నారు వాళ్ళు. ఎంతో వాళ్ళ యొక్క టెస్టిమోనీ చెప్తున్నారు, వాళ్ళ యొక్క డిసిషన్ చెప్తున్నారు, మరి వాళ్ళు ఏం సాధించామని చెప్తున్నారు. అక్కడ నేను అనుకున్నది ఒకటే, చదువుతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు. స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, అంటే ఏజ్డ్ పీపుల్స్ ఉన్నారు, సో ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు, పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నారండి. మరి వాళ్ళందరూ ఎంతో ల్యాక్స్ తీసుకుంటానమని చెప్తున్నారు. నేను అనుకున్నది ఒకటే అండి, ఒక 10,000, 10 to 15,000 వచ్చినా సరే నా వంతు సహాయంగా నాకు ఉంటాను నా ఫ్యామిలీకి అని నేను ఒకటే అనుకున్నాను. బట్ ఆ తర్వాత నేను చాలా వరకు సెర్చ్ చేస్తాను గూగుల్లో కావచ్చు, అంటే ఇది కరెక్టా కాదా వెస్టీలో అని. సో అలాగ ఒక 4 నెలల టైం అనేది నేను తీసుకోవడం జరిగింది. సో అలా తీసుకుంటూనే బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. ఆ విధంగా నేను చాలా వరకు చూసుకునే డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరిగింది. సో ఎప్పటికైనా మన దగ్గర సబ్జెక్ట్ అనేది ఉంటే అది ఎప్పటికీ మనం జీవితాంతం ఉంటుందండి. ఈ యొక్క బిజినెస్ అనేది ఇవాళ చేసి రేపు మానేసే బిజినెస్ కాదు, లైఫ్ టైం బిజినెస్. ఎందుకంటే నేను ఇప్పుడు తీసుకున్న సబ్జెక్ట్ ప్రతి ఒక్కటి నాకు జీవితాంతం ఉపయోగపడుతుంది, నాతో పాటు నలుగురికి నేను చెప్పడానికి యూజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ప్రతి దాంట్లో ముందుంటున్నామండి. మా యొక్క టీం వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను మా సారు వినబడుతున్నాము, కనబడుతున్నాము, నిలబడుతున్నాము. ఇలా ఒక 3 yearsకి మేము కమిట్మెంట్ అనేది తీసుకొని స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క జూమ్ మీటింగ్ అటెండ్ అవుతానండి నేనైతే. ఇలాగ మనం ఎక్కడ అటెండ్ అయినా, అది జూమ్ అయినా లైవ్ అయినా కూడా
ఏదో ఒక పాయింట్ అనేది మనకు కనెక్ట్ అవుతుందండి. సో నాకే కాదు మీ అందరికీ కూడా అండి. సో ఇలా ప్రతి ఒక్క ఛాంపియన్ డే ఎక్కడున్నా నేను వెళ్తున్నాను, వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకుంటానండి. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ రోజు అండి హన్మకొండలో అంబేద్కర్ భవన్లో జరిగింది. సో అక్కడ గ్రేట్ లీడరు లీలావర్ణ మేడం వచ్చారు. సో ఫస్ట్ టైం తనని చూడడము. బట్ అంతకంటే ముందు నేను కొన్ని మేడంకి సంబంధించిన వీడియోస్ చూశాను. సో చాలా వరకు నేను ఆన్లైన్లో సెర్చ్ చేశాను. బట్ డైరెక్ట్గా మేడంని నేను చూశాను. ఉమెన్ అంటే అలాగా ఉండాలని అనుకున్నానండి. సో సూపర్ ఉమెన్ అని చెప్పొచ్చు. సో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కష్టపడి మ్యారేజ్ తర్వాత కూడా ఒక గవర్నమెంట్ జాబ్ సాధించారు మేడము. అది చాలు అని అనుకోకుండా తనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలనే ఒక ఉద్దేశంతో వెస్టేలోకి వచ్చి ఇప్పటికి దాదాపు 9 lakhs ప్లస్ ఇన్కమ్ అంట మేడం వచ్చేసి. సో మేడం ఒకటే అనుకుందంట, ఏ జాబ్ చేసినా కూడా తను వెళ్ళే చేసేటువంటి జాబ్లో ఆఫీస్లో అయితే ఆఫీస్ గేట్ బయటకు వచ్చిందంటే తను ఎవరో ఎవరికి తెలియదు. కేవలం ఆఫీస్ వరకే పరిమితం ఉండేది. ఆఫీస్ గేట్ దాటి బయటకు వచ్చింది అంటే ఫలానా సార్ వాళ్ళ వైఫ్, ఫలానా వాళ్ళ కూతురు, ఫలానా వాళ్ళ మదరు, ఇలాగా తనకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదు అని తను ఫీల్ అయ్యి తను ఏదైనా సాధించాలి అని అనుకొని వెస్టర్న్ స్టార్ట్ చేసిందంటే మేడం తన మాటల్లో చెప్పింది. సో ఈ విధంగా తను ఏదైతే అనుకుందో, ఇండివిజువాలిటీ కోరుకుందో, సో అది ఆల్రెడీ మేడం సాధించారు. ఒకప్పుడు అనుకుందంట టీచర్ అవ్వాలని, ఇప్పుడు ఎంతో మందికి మంచి మంచి సెషన్స్ ఇస్తూ ఎంతో మంది లైఫ్ ని చేంజ్ చేస్తున్నారు ఒక టీచర్ గా. తను ఒకప్పుడు డాక్టర్ అవ్వాలనుకుందంట లీలవర్ణ మేడం. ఇప్పుడు ఒక డాక్టర్ కి తను సప్లిమెంట్స్ ఇస్తూ ఒక డాక్టర్ గా ఉంటున్నానని చెప్తుంది. సో అలాగా ఒక బిజినెస్ ఉమెన్ అండి. సో తను ఏది అనుకుందో ప్రతి ఒక్కటి మనం ఏది అనుకున్నా కూడా ఇందులో మనం దాన్ని సాధించవచ్చు అండి. డాక్టరే కావచ్చు, ఇంకా ఏదైనా కూడా మనం ఒక డాక్టర్ కంటే మించి మనం ఎంతో మంది లైఫ్ ని మనం చేంజ్ చేస్తున్నాము. డాక్టర్ కావాలంటే ఏం కావాలండి, చిన్నప్పటి నుండి మనం ఎన్నో ల్యాక్స్ ఖర్చు పెట్టుకుని ఎంతో టైం పెట్టి ఆ, ఎన్నో ఇయర్స్ మనం కష్టపడితే ఒక డాక్టర్ అవుతాము. సో ఇందులో మనం చేసేది ఏందండి, ఏం లేదండి. సో వండర్ఫుల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి. జస్ట్ వాటిని మనం సజెస్ట్ చేస్తూ వెళ్తే ఒక డాక్టర్ లాగా డాక్టర్కి ఈక్వల్గా మనం ఉండగలుగుతాము. సబ్జెక్ట్ నేర్చుకుంటే ఒక టీచర్గా ఉండగలుగుతాము. సో ఎంతో మంది లైఫ్ని చేంజ్ చేసి ఒక లీడర్గా ఉండగలుగుతాము. సో వాళ్ళ యొక్క లైఫ్ని మనం చేంజ్ చేయొచ్చు, మన లైఫ్ని మనం మార్చుకోవచ్చు. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా మేడం మాటలు మనకు బాగా అనిపించిందండి. అలాంటి మాటలు మనం ఎక్కడ దొరుకుతాయండి బయట? ఎంతో మంది ఒక చిన్న జాబ్ కావాలంటే కూడా అట్లీస్ట్ ఒక మినిమం ఒక కంప్యూటర్ వర్క్ రావాలి అనుకుంటే మినిమం 6 to 8 months ఒక కోర్స్ తీసుకుని మనీ పెట్టి టైం పెట్టి నేర్చుకుంటూ ఉంటాము. ఇప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ 1 year దగ్గరకు వచ్చిందండి మేము జాయిన్ అయ్యి. ఈ 1 year నుండి కూడా నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను అనుకుంటున్నాను. సో సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను. ఇది కేవలం నాకు ఒక ట్రైనింగ్ పర్పస్గానే నేను ఇప్పటికీ అనుకుంటున్నానండి. ఎందుకంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతామండి. సో ఈ విధంగా నేను అనుకుంటూ ప్రతి ఒక్క మీటింగ్కి అటెండ్ అవుతున్నాను. ఎగ్జాంపుల్ నేను చూస్తున్న ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. హైదరాబాద్కి వెళ్ళాము మేము ఛాంపియన్ డేకి. సో అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది లీడర్స్ ఉన్నారండి. మేము అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో అంటే ఎంత జనం ఉన్నారంటే ఆ జనంలో తట్టుకోలేకపోయాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ అక్కడ స్టార్టింగ్ బ్రౌన్స్ అండ్ సిల్వర్ వాళ్ళకి స్టార్టింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళనే పిలిచారు. మేము వెళ్ళాము. పిలుస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో బ్రౌన్స్ లేడీస్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. అక్కడ ఏం జరిగిందంటే చాలా మంది ఉన్నారు. సో స్టేజ్ పైన లీడర్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ స్టేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళే గ్యాప్ లో చాలా మంది నెడుతూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అలాంటి ఇబ్బందిలో నాకు అనిపించింది ఒకటే అండి, అట్లీస్ట్ అంటే ఇంత చిన్న బ్రాన్స్ ఈ షీల్డ్ తీసుకోవడానికి నేను ఇంత ఇబ్బంది పడుతూ వెళ్తున్నాను కదా, మరి అక్కడ స్టేజ్ మీద ఉన్న లీడర్స్ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు, ఎన్ని సాక్రిఫైస్ చేశారు. సో వాళ్ళు ఎన్ని ఫేస్ చేసి ఎంత కష్టపడి ఆ ఎన్ని రకాల అవమానాలు పడి ఎంత ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ రోజు వాళ్ళు అక్కడ స్టేజ్ పైన ఉన్నారు. అదొక్కటే నాకు అనిపించిందండి. సో దాన్ని నేను మైండ్లో పెట్టుకున్నాను. అప్పటి నుండి ఇప్పటికీ ఒకటే డిసైడ్ అయ్యాను. అప్పటి నుండి నేను
కమిట్మెంట్ గా చేస్తున్నాను అంటే నేను చేసే వర్క్ అనేది సరిపోవట్లేదు, ఇంకా ఫుల్ గా ఎక్కువ కష్టపడాలి. వాళ్ళలాగా మనం ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అది మాత్రమే మనం చేయాలి. సో సపోజ్ అర్చన మేడం అంటే నైట్ సెషన్ మనం అందరం వినే ఉండాము. గ్రేట్ లీడరు, లేడీ లెజెండరీ లీడర్ అని చెప్పొచ్చు. ఒక ఆయమ్మగా ఉంటూ ఒక నా బేబీ మేడం 4 లక్షలు తీసుకుంటుంది అంటే తనకు ఏమొచ్చు అంటే, అంటే తను చదువుకోలేకపోవచ్చు, తను చేసింది ఒక్కటే అండి, ఏంటంటే తను మీటింగ్కి వెళ్ళడము, తన టీం వాళ్ళను మీటింగ్లో కూర్చోబెట్టడం, ఇవి రెండే తను చేసింది. తను ఇప్పుడు అంత మంచి లెవెల్లో ఉంది. సో ఇక్కడ మనం ఏం చదువుకున్నాము ఏం చేసాము అనేది కాదండి, మనం ఏం చేయగలుగుతున్నాము, మన ముందున్న లీడర్స్ ఏం చేశారు వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తే దాన్ని మనం కాపీ కొట్టి మనం సక్సెస్ అవ్వచ్చు. ఇది ఒక్కటే అండి మనకి వెస్టేజ్లో ఉంది. సో వాళ్ళని మనం కళ్ళు మూసుకుని ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళు ఏ స్టైల్లో ఉన్నారో మనం కూడా అక్కడికి వెళ్తామండి. సో ఇంతే కాదండి, ఎక్కడెక్కడో మనం చూసుకోవడం కాదు, మన యొక్క టీంలో టీహెచ్హెచ్లో కూడా చూసుకోవచ్చు. గ్రేట్ లీడర్ రంజిత్ సార్ అండర్లో చాలా మంది లేడీస్ ఉన్నారండి. ఇలాంటి లీడర్స్ చాలా మంది ఉన్నారు చెప్తూ పోతే. సో ఎక్కడో కాదు, ఆ మనకి లహరి మేడమే చూడొచ్చండి. చాలా మంది ఇప్పుడు టిహెచ్ఎస్ ఇంత మంచి ప్లాట్ఫామ్ లో మనందరికి సబ్జెక్ట్ ఇచ్చు అందరి మంది లైఫ్ ని మార్చడానికి కో ఫౌండర్ గా ఉంటున్నారు. ఆ, ర- మనకి లహరి మేడము, అదే విధంగా వాళ్ళు ఎంతో గొప్ప స్థాయి నుండి వచ్చారు. సో ఎంతో చదువుకున్నారు, ఎంతో మంచి మంచి జాబ్స్ చేశారు, అయినా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు ఎంతో మందికి ఆదర్శంగా ఉంటున్నారు. సో ఈ రోజు టిహెచ్హెచ్ ఇంత బాగా రన్ అవుతుందంటే రీజన్ తనే అండి. సో తను కూడా నేను లైవ్ లో చూడడం జరిగింది. ఆ రోజు హన్మకొండలో జరిగినప్పుడు చాంపియన్ డే మీటింగ్ కి ఉమెన్స్ మీటింగ్ రోజు సో తన యొక్క మాటలు లైవ్ లో నేను విన్నాను. అదే విధంగా గ్రేట్ లీడరు హరికృష్ణ సార్ అండి, తను కూడా ఎప్పుడు ప్రతి ఒక్క మీటింగ్ లో ఒకటే చెప్తారు, వాళ్ళ వైఫ్ స్రవంతి మేడం వల్లే అంటే ఈ రోజు తను లీడర్ గా ఉన్నాడు, ఎన్ని సాధించిండు అంటే బికాస్ ఆఫ్ స్రవంతి మేడం అండి. సో ఎందుకంటే తను ఈ యొక్క బిజినెస్ గురించి సార్ని ఒప్పించడం ద్వారా ఈరోజు మన లైఫ్ చేంజ్ కి మనం, తను ఒక్కతే ఇంతమంది లైఫ్ ని చేంజ్ చేయడానికి రీజన్ అండి. సో వాళ్ళు ఇంత మంచి లగ్జరీగా లైఫ్ లీడ్ చేస్తున్నారంటే దానికి రీజన్ శ్రవంతి మేడము. ఎవరైనా సరే ఒక చిన్న నిర్ణయం మార్చుకోవడం వల్ల, ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ తో పాటు ఎంతో మంది లైఫ్ ని చేంజ్ చేస్తున్నారండి. సో అదే విధంగా గేట్ లీడరు మా డియుశ్రీడి కవిత మేడం అండి. సో తను జూమ్ లైవ్ సెషన్స్ నేను ఎప్పుడు వినలేదు, బట్ 2 సార్లు మాత్రమే జూమ్ విన్నాను. సో తన మాటల ద్వారానే ఒక మ్యాజిక్ గా ఉంటుందని చెప్పొచ్చు. తను తన మాటలతోని ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటూ, వాళ్ళ యొక్క సార్ కూడా మూర్తి సార్ కూడా ఎప్పుడూ అంటుంటారు, సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కమిట్మెంట్ గా చేస్తే సక్సెస్ అనేది ఈజీగా వస్తుందని. సో వాళ్ళు ఏం చేస్తున్నారో మనం అది ఫాలో అయితే సరిపోతుందండి. సో అంతేకాదండి, చాలా మంది లీడర్స్ ఉన్నారు, గ్రేట్ లీడర్స్. ఇక్కడ మనకి వరంగల్లో శ్రీదేవి మేడము క్రౌన్ డైరెక్టరు, ఇలా చెప్తూ పోతే చాలా మంది, శ్రీలత మేడం కూడా ఉన్నారండి, చిరంజీవి శ్రీలత మేడం వాళ్ళు పెద్దగా తెలియదు, చూస్తూ ఉంటాము వాళ్ళని. సో వాళ్ళ యొక్క వర్క్ ఎలా ఉంటది అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఇలాగా గ్రేట్ లీడర్ మాకు స్వరూప దేవేందర్ అని, స్వరూప మేడం వల్లే ఈరోజు నేను ఇలాగ మాట్లాడగలుగుతున్నానండి. ఎందుకంటే నేను చాలా వరకు అంటే స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. మా సార్ దాదాపు ఒక 1 మంత్ వరకు ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్తే నేను ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా సెషన్స్లో, మార్నింగ్ సెషన్స్లో 1 మంత్ టైం తీసుకున్నా. కానీ మేడం చెప్పింది ఒకటే, ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు మేడం అని చెప్పింది. డైరెక్ట్ ఒక 2 ఫీడ్బ్యాక్లు ఇచ్చి నేను సెషన్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో తను ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ వల్లే నేను ఈ రోజు ఇలాగా మాట్లాడగలుగుతున్నాను. సో ఇంకా చాలా మంది లీడర్స్ మిస్ అయి ఉండొచ్చు, ఎంతో గొప్ప లీడర్స్ మన దాంట్లో ఉన్నారండి. షాహిన్ మేడం కావచ్చు, మాలతి మేడం, ఇలాగా చాలా మంది లీడర్స్ వాళ్ళ యొక్క నేమ్స్ నేను చెప్పలేకపోతున్నాను. సో ఎక్స్క్యూజ్ చేయండి లీడర్స్. సో ఇలాగ మనం ఏది నేర్చుకున్నా కూడా, ఎక్కడికి వెళ్ళినా, ప్రతి ఒక్క మీటింగ్కి వెళ్ళినా ఏదో ఒక పాయింట్ అనేది మనకు కనెక్ట్ అవుతుందండి. రంజిత్ సార్ ఎప్పుడు మనకు ఒకటే చెప్తారు, మనం బాధ్యత అనేది తీసుకుంటే మనం ఆటోమేటిక్గా ఒక లీడర్గా తయారవుతాము. ఎప్పుడైతే
బాధ్యత తీసుకుంటామో అదే మనకు అన్ని నేర్పిస్తుందండి. ఎందుకంటే మంజునాథ్ సార్ మీటింగ్ కూడా వెళ్ళాను నేను. అక్కడ సార్ చెప్పింది ఒకటే, వాట్, వై, హౌ. అంటే ఈ మూడు కనుక వీటి నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయండి. ఎందుకంటే మనకి ఏం కావాలనేది మన మైండ్లో ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఎలా చేయాలి, ఎలా సాధించాలి అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుందని చెప్పిండు. సో ఇలాగా ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా కూడా మనం ఏదో ఒకటి పాయింట్ అనేది కనెక్ట్ అవుతుంది. సో మన ఫ్యూచర్ బాగుండాలి అంటే మనం తీసుకునే నిర్ణయం అనేది చాలా చాలా ముఖ్యం అండి. అది ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే అది ఎక్కడి నుండి వస్తుంది అంటే కేవలం మీటింగ్సే అండి. మీటింగ్కి ఎప్పుడైతే మనం వెళ్తామో ప్రతిదీ మనం నేర్చుకుంటాము, వాళ్ళని చూసి నేర్చుకుంటామండి. సపోజ్ ఎగ్జాంపుల్ మన పిల్లలే ఉన్నారు, ఇది చేయరా నాన్న అంటే చేయడు. అదే పని మనం చేస్తే మనల్ని చూసి చేస్తూ ఉంటాడు. మనం చెప్పింది ఎప్పుడు పిల్లలు చేయరండి, మనం ఏదైతే చేస్తామో దాన్నే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇది కూడా అంతే అండి, బిజినెస్ కూడా అంతే, మన వెస్టేజ్ కూడా అంతే. మన లీడర్స్ని చూసి మనం నేర్చుకోవచ్చు. వాళ్ళు చెప్పింది కాదండి, వాళ్ళు ఏదైతే ఫాలో అవుతారో మనం అది ఫాలో అయితే సరిపోతుంది. సో ఇలాగా మాకు పేషెన్సీ మాత్రం చాలా వరకు దేవేందర్ సార్ స్వరూప మేడం అండి. వాళ్ళని చూసి మేము నేర్చుకుంటున్నామండి. వాళ్ళు చెప్పింది కాదు, వాళ్ళని చూసి వాళ్ళను రెగ్యులర్గా వాళ్ళని అబ్జర్వ్ చేసి మేము చాలా వరకు నేర్చుకుంటున్నాము. సో వాళ్ళిద్దరు కూడా సో గ్రేట్ లీడర్స్ మాకు ఎప్పుడు ఉంటారు తోడుగా. సో డెఫినెట్గా మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామని చెప్తున్నాను మేడం. సో మన యొక్క ఫ్యూచర్ని నీ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేసేది నీ బ్యాక్గ్రౌండ్ కాదు, నీ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేసేది నీ యొక్క మైండ్ సెట్ మాత్రమే. సో ఇది ఒక్కటి మనం డిసైడ్ అయితే మన యొక్క మైండ్ సెట్ని మనం చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదైనా సాధిస్తామండి. సో థ్యాంక్ యూ అండి. నేను ఇంత పెద్ద టాపిక్ తీసుకున్నాను, ఏదైనా మిస్టేక్స్ ఎవరికైనా నచ్చకపోయినా ఎక్స్క్యూజ్ చేయాల్సిందిగా కోరుచుకుంటున్నానండి. సో బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా సుప్రియ గారు? ఓకే సార్. ఈ మంత్ ఎండింగ్ కల్లా నేను సిల్వర్ రావడానికి ప్రయత్నిస్తున్నానండి. అదేవిధంగా డిసెంబర్ కల్లా నేను 1 lakh స్టార్ అవుతూ 1 lakh తీసుకోవాలి. మా యొక్క లాంగ్ డ్రీమ్ వచ్చేసి మా అండర్లో కమిట్మెంట్ లీడర్స్కి 10 మెంబర్స్కి 1 lakh ఇప్పిస్తూ నేను ఒక 10 lakhs తీసుకోవాలన్న డ్రీమ్తో వర్క్ చేస్తున్నాను సార్. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. అంటే మీరు ఫస్ట్ లోనే చెప్పారు బ్రాంచ్ డైరెక్టర్ గా ఈ సెషన్ తీసుకోవచ్చు అది ఇది అని. సెషన్స్ తీసుకోవడానికి ప్రాబ్లం లేదు మేడం. బీయింగ్ ఏ లేడీ యూ హ్యావ్ ఫుల్ రైట్స్. మీకు రైట్స్ అన్ని ఉన్నాయి, చెప్పొచ్చు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. అండ్ చాలా మంచి సబ్జెక్ట్, అన్ని విషయాలు కవర్ చేశారు. సో డిఫరెంట్ ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి మన దగ్గర టీహెచ్ఎస్ దగ్గర వెస్టేజ్ లో చాలా మంచి లీడర్స్ మీరు కవర్ చేశారు. మంచి నాలెడ్జ్ ఉంది మేడం మీ దగ్గర. అండ్ సార్ కూడా మీకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి బాగా కష్టపడి వర్క్ చేస్తున్నారు. కళ్యాణ్ గారు మీరిద్దరు మంచి అచీవ్మెంట్ సాధించాలి మీరు కపుల్ గా. అండ్ షార్ట్లీ మరి ఈవినింగ్ సెషన్ కూడా రావాలి. ఎందుకంటే ఇలాంటి సెషన్స్ ఈవినింగ్ లో ఇంకా బాగా రికార్డ్ అయి ఉంటే మళ్ళీ మళ్ళీ వినడానికి అవకాశం దొరుకుతుంది. సో కాబట్టి ఆ విధంగా మీరు మంచి సక్సెస్ తీసుకొని మంచి అచీవ్మెంట్ సాధించాలని కోరుకుంటున్నాం మేడం. ఆల్ ద బెస్ట్ అండి మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ 340 మెంబర్స్ ఉన్నారు. మేడం ఒక ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. సో చాలా మందికి ఉపయోగపడి ఉంటుంది. ఎందుకంటే అంత మంచి నాలెడ్జ్ మేడం షేర్ చేశారు. సో తన ఎక్స్పీరియన్సెస్ తో పాటు తను ఏ విధంగా ఫీల్ అయ్యారు బిజినెస్ ని, ప్రతి విషయాన్ని కనెక్ట్ చేస్తూ మాట్లాడారు. చాలా మందికి ఉపయోగపడుతుందండి డెఫినెట్ గా. ఎంతో మంది లేడీస్, ఎందుకంటే మార్కెట్ లో ఇవాళ దీపక్ సార్ ఎప్పుడు చెప్తుంటారు. సో హ్యూమన్ కేటగిరీలో ఉమెన్ ఒకటి, యూత్ ఒకటి, రెండింటిని మనం ఎక్కువ ఫోకస్ చేయాలని. దాంట్లో భాగంగా ఇవాళ మేడం మనకు ఒక మంచి నాలెడ్జ్ ఇచ్చారు. యూటిలైజ్ చేసుకోండి. సో అందుకే రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వండి, మీ టీమ్స్ అటెండ్ చేయించండి. అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అండ్ కాల్స్ తీసుకున్నందుకు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి కాల్స్ తీసుకున్నాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. 4th ఇయర్ రన్నింగ్ లో ఉన్నామండి. 3 years సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని. సో ఎంతో మంది నాలెడ్జ్ ని మనకు షేర్ చేస్తున్నారు ఈ యొక్క ఛానల్ ద్వారా. దాంట్లో భాగంగా ఇంకెక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఫేస్బుక్ లో రంజిత్ కుమార్ డివిసిటీ టీహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని మనకు ఫేస్బుక్ పేజ్ ఉంటుంది. అంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్స్ సబ్స్క్రిప్షన్ చేయించండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోండి. డెఫినెట్ గా ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. సో
మీ లోడ్ తగ్గవచ్చు, మంచి క్వాలిటీ ఆఫ్ లీడర్స్ తయారవచ్చు. చాలా విషయాలు మనకి ఇక్కడ ఉపయోగపడతాయి. అండ్ మన యొక్క విజన్ 31st December కి ఒక విజన్ పెట్టుకొని వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh రన్నర్స్, 500 మెంబర్స్ స్టార్ అచీవర్స్, దాంతో పాటుగా 10 మెంబర్స్ విఎంసీఎం, 10 మెంబర్స్ యూత్ ఐకాన్ తయారు చేయడం ఒక గొప్ప విజన్ తో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీం ని పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. సార్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రాత్రి అర్చన గారిది మీటింగ్ విన్న తర్వాత మళ్ళీ మన టీంలో కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నాం. సో వెంటనే మార్నింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ లో మళ్ళీ సేమ్ వాయిస్ సేమ్ దీంతో బేస్మెంట్ తో వచ్చింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. సుప్రియ గారు సార్ మీ వాయిస్ రావట్లా? ఓకే. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. డెఫినెట్ గా ఈ రోజు వరల్డ్ లోనే చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫస్ట్ కేటగిరీలో మనం చూసుకుంటే లేడీస్ లో చాలా ఎక్కువ మంది ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఈ రోజు ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్ కానీ, విన్నింగ్ టీమ్ కానీ, లేకపోతే మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కానీ, ఎక్కడ మీటింగ్ జరిగినా ఏం చేసినా కూడా ఎక్కువ లేడీస్ ఎక్కువ వస్తారు. ఆల్మోస్ట్ 60% ప్లస్ స్ట్రెంత్ లేడీస్ ఉంటారు. ఎర్నింగ్స్ లో కూడా అదే స్టేజ్ కి రావాలంటే మీలాంటి వ్యక్తులు అందరూ కూడా ముందుకు వచ్చేస్తే డెఫినెట్ గా రాక్ చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. ఏదైతే ఈ రోజు మేడం చెప్పారో సీరియస్ గా కంప్లీట్ గా తీసుకోండి. డెఫినెట్ గా సబ్జెక్ట్ నేర్చుకుని ముందుకు వెళ్తే డెఫినెట్ గా రాక్ చేయొచ్చు. రాత్రి అర్చన గారు మనకి చెప్పడం జరిగింది. ఎవరు వస్తారో లేదా అనవసరం అండి, మనం నించుంటే అన్ని కూడా జరుగుతాయి. సో నించోవాలి, తర్వాత కంటిన్యూ మనం ప్లాన్ చేయాలి. చూడండి రాత్రి జస్ట్ 2.5 years లో అప్లైన్ ఏం చెప్తాయి, ఒక బేబీ మేడం సెకండ్ స్టాండ్ థర్డ్ స్టాండ్ చదువుకునే వ్యక్తిని ఏం చెప్తే చేస్తూ ఫాలో చేస్తూ ఈ రోజు 1.5 lakh ప్లస్ అని తీసుకున్నాం. సో మనం ఒక అప్లైన్ దగ్గర మనం సడన్ టైం మనం చేసుకుంటే ఏ రకంగా వస్తుంది అనేది అర్థమవుతుంది. బట్ మనకి అన్ని తెలుసు, అహంకారం కానీ ఇంకోటి కానీ చేసుకుంటే కాదు. సో ఎక్సలెంట్ సెషన్ రాత్రి మనకి అర్చన గారు మేడం చెప్పారు. సో అదే రకంగా ఈ రోజు మనకి సుబ్రహ్మణ్యం కూడా సేమ్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం నేర్చుకోవడానికి సిద్ధపడితే ఏదైనా జరుగుతుంది, నేర్చుకోవడానికి ఇష్టపడాలి. సో అది ఫాలో చేయండి. రాత్రి అర్చన గారు ఏదైతే చెప్పారు అది యూట్యూబ్ రికార్డ్ అయింది, వినండి, మళ్ళీ విని ఆచరణ చేస్తే డెఫినెట్ గా మనం కూడా మంచి అచీవ్మెంట్ తీసుకోవచ్చు. ఈ రోజు ఈవినింగ్ మనకి శ్రీదేవి మేడం గారి బిజినెస్ ప్లాన్ ఉంది. సో ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి. సో నిన్న నాది ఉదయం విజయనగరం కంప్లీట్ అయింది, తర్వాత నెల్లిమల, తర్వాత రణస్థలం కంప్లీట్ చేసుకుని నైట్ వచ్చాం. మళ్ళీ ఈ రోజు రాజం ఉంది, ఎక్కువ మంది ప్రమోట్ చేసుకుంటే రేపు మళ్ళీ పాల్గొన్నది. మీటింగ్స్ ట్రైనింగ్స్ ప్రమోట్ చేసుకోండి, ఎట్లా చేసుకోండి. మళ్ళీ చెప్పేది ఒకటే రండి, గెలవాలి సాధించాలంటే సమయాన్ని కరెక్ట్గా ఎట్లా చేసుకోవాలి. సమయాన్ని ఎవరైతే ఎట్లా చేసుకుంటారో 100% రాక్ చేస్తారు. సమయం వేస్ట్ చేసుకోవద్దు. ఏదో ఒక రోజు మీటింగ్ వెళ్ళి 2 రోజులు మీటింగ్ వెళ్ళి రెస్ట్ తీసుకుంటే కాదండి. మార్నింగ్ కంటిన్యూ మీ షెడ్యూల్ రిలీజ్ చేయండి, నాన్ స్టాప్ గా వర్క్ చేయండి. డెఫినెట్ గా 100% అచీవ్మెంట్ అవుతారు. టీంకి మనం ఎగ్జాంపుల్ ఉండాలి తప్ప మోటివేషన్ ఇచ్చేసి మీరు పని చేస్తున్నారు లేదని అడిగితే కరెక్ట్ కాదు. సో దాన్ని ప్రమోట్ చేయండి, యూటిలైజ్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సూపర్ గారు, థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ కళ్యాణ్ గారికి మంచి సపోర్ట్ ఇస్తున్నారు. కళ్యాణ్ సార్కి మీకు మంచి అచీవ్మెంట్ తీసుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రజిత గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం